ఉదాత్తమమైన మనస్సు అంటారు. ఇక్కడ ఉదాత్తమైన మనస్సు. మళ్ళీ వెన్నలాంటి మనస్సు అంటారు. అగ్నిగోళంలా ఉంది మనస్సు అంటారు. మరి ఒకటే మనస్సు గదా! ఇన్ని రకాలు ఎందుకున్నాయి? మనస్సు ఒకటే గదా! అంటే ఇవన్నీ మనసు యొక్క గుణాలు. ఆత్మ యొక్క గుణాలు గాదు. మనసు యొక్క గుణాలు. మనస్సుకు అన్ని గుణాలు ఉంటాయండి. ఒక క్రిమినల్ మైండ్ ఉంటుంది. ఒక అసూయ ఉంటుంది. ఒక ద్వేషం ఉంటుంది. ఒక అహంకారం ఉంటుంది. ఈ గుణాలన్నీ ఉన్నాయి మనసుకి. అయి మనసులో ఉన్నాయి ఆల్రెడీ. అయితే తాను పుడుతూ వస్తూ తన కర్మ ఏదైతే ఉందో, ఏం బ్యాలెన్స్ ఉందో, ఇప్పుడు దుర్యోధనుడు ఏ రకమైన బ్యాలెన్స్ పూర్తి చేసుకుందామని వచ్చాడు. మరి ధర్మరాజు ఏ రకమైన గుణం తెచ్చుకున్నాడు. అంటే వాళ్ళ యొక్క జన్మను బట్టి, వాళ్ళ యొక్క కర్మను బట్టి ఆ గుణాన్ని మనసులో కలుపుకొని తీసుకొస్తారు. మరి ఆ గుణం లేకపోతే మనసు అట్లా యాక్ట్ చేయదు కదా! అందుకని మనస్సు ఒక్కొక్క గుణాన్ని తెచ్చుకుంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణం తెచ్చుకున్నారు. మన కుటుంబంలో కడుపున పుట్టిన పిల్లలే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుణం ఉంది. అంటే వాళ్ళు ఆ గుణం తెచ్చుకున్నారు. ఒక జ్ఞానం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓహో! వీరి గుణం ఇదా? వీళ్ళ గుణం ఇదా? నా గుణం ఇదా? అంటే ఈ గుణాలు ఏంటి అనేది తెలుసుకుంటాం. అదే జ్ఞానం లేనప్పుడు వీ బుద్ధి లేనోడు ఇట్లాగో, అట్లాగో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. వాడు ఏ గుణం తెచ్చుకున్నాడో ఆ గుణంతోటే వాడు బతుకుతాడు తప్ప నీలా ఉండడు సుమా. నాలా ఇంకొకళ్ళు ఉండరు. వాళ్ళలా నేను ఉండను. ఎవరు తెచ్చుకున్నది నీ వాస్తవానికి నీవే బాధ్యుడు అని కృష్ణుడు ఎందుకన్నాడంటే, నువ్వు తీసుకొచ్చుకున్న దాన్ని బట్టి నువ్వే బాధ్యుడివి ఇక్కడ. ఇదే పత్రిగారిని అడిగాం. ఎన్నో కర్మలు తెచ్చుకున్నాం, ఎంతో మాంసం తిన్నాం. మరి నీ వాస్తవానికి నువ్వే బాధ్యుడు అన్నారు కృష్ణుడు భగవద్గీతలో. మరి నా వాస్తవానికి నేను బాధ్యురాలిని అయినప్పుడు, ఇవన్నీ పడుతూ ఉన్నప్పుడు, మరి మా దృష్టి, మా చూపు మీ మీద ఉంది. మీరు చెప్పిన సత్యం వైపు ఉంది, జ్ఞానం వైపు ఉంది. మరి ఆ ధ్యానం వైపు ఉంది. ఇవన్నీ మా దృష్టి మొత్తం అటు వెళ్ళిపోయినప్పుడు, ఈ వాస్తవంలో ఏం పడుతున్నాం అనేది మర్చిపోయాం గదా! మన ఒంటికుండే నొప్పులు మర్చిపోయాము, రోగాలున్నా మర్చిపోయాము, ఆ బాధలో మర్చిపోయాం. ధ్యానంలోకి రావటం ఇంక నోరు ఊరుకోదు. ప్రతి వాళ్ళకి ధ్యానం చెప్పటం అని పరిగెట్టినప్పుడు కృష్ణుడు చెప్పిన నీ వాస్తవానికి నీవు బాధ్యుడివి అన్న పదం అక్కడ ఎట్లా వర్తిస్తుంది? అప్పుడు చెప్పారు. ఇది విశ్వరహస్యం. ఎందుకనంటే ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే జ్ఞానం పొందుతారో, ఎవరైతే 10 మందికి జ్ఞానాన్ని పంచుతారో వాళ్ళది ఈ కర్మ అంతా నశించిపోతుంది. అక్కడ వాస్తవం అంతా కొట్టుకుపోతుంది. నీవు ఉన్నతం వైపు వెళతావు. అప్పుడు నీ కర్మకు గాని, నీ వాస్తవానికి నువ్వు బాధ్యురాలు కావు అని మనకు మనమే చప్పట్లు కొట్టుకోవాలండి. ఎట్లాంటి అద్భుతాలున్నాయండి ఈ ధ్యానంలో.